వైఎస్ఆర్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, విశాఖ డైరీ చైర్మన్ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల మీద అడిగి తెలుసుకుందాం. ఆనంద్ కుమార్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు దాకా మీ నియోజకవర్గంలో అది సేవా కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ స్థాయిలో మీరు నిర్వహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి, మ్యాక్సిమం ఈ రోజుకి ప్రతి ఒక్కరికి 198% అర్హత ఉన్న వాళ్ళందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి. అందులో ఏమాత్రమే లేదు. ఎక్కడైతే టెక్నికల్గా ఇబ్బంది ఉండి చాలామందికి ఏంటంటే అప్పట్లో ఆధార్ కార్డుని సరిగ్గా రిజిస్టర్ చేసుకోలేక, అంటే ఏజ్ని సరిగ్గా పెట్టుకోలేక ఈరోజు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు 45, 50, 55 లోపల ఉన్న పరిస్థితి వచ్చి వాళ్ళకి కొంతమందికి రాకపోవడం, పెన్షన్స్ రాకపోవడం కానీ, అలాగే కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సంక్షేమ పథకాలు రాకపోవడం కానీ 2% ఉన్నారు. అందులో ఎవరైనా ఉంటే మటుకు గవర్నమెంట్ నుంచి అవన్నీ కరెక్ట్ చేసి మొన్నే రీసెంట్గా మరి కలెక్టర్ గారికి సుమారుగా 150 మందిని, చాలామంది వికలాంగులు, అలాగే బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళు, అలాగే కొద్దిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ లిస్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కొంత రావట్లేదు. చాలామంది 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు, కొద్దిగా బాగా వీక్గా ఉన్న వాళ్ళు, బయటకు వెళ్ళలేని పరిస్థితి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండిపోయిన వాళ్ళందరూ కూడా చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా నేను లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నేను ఏం మాట ఇచ్చానంటే, గవర్నమెంట్ దగ్గర నుంచి పెన్షన్స్ వచ్చే వరకు తప్పకుండా నేను మీ అందరికి కూడా సహాయపడతాను ఆర్థికంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా చేస్తున్నాం. ఏదైతే మరి ఈ 2%లో నెమ్మదిగా రెక్టిఫై చేసి చాలామందికి ఈరోజు సంక్షేమ పథకాలు అందే కార్యక్రమం చేశాం. అంటే మీ ఈ నియోజకవర్గంలో మీ సేవా సంస్థ పలు అంటే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, విద్యార్థులకి స్కాలర్షిప్లు కానివ్వండి, లేకపోతే జాబ్ మేళా వంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టారు కదా. ఇది పిల్లలకి ఎంతవరకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యాచరణ చేపట్టారు? ఏదైతే ఇక్కడ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అంటారండి. ఈ మల్కాపురం, శ్రీహరిపురం, సిండియా, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అని అంటారు. కానీ పరిస్థితి ఇక్కడ ఏంటంటే స్థానికులు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఆ కారణం ఏంటంటే నాకు తెలియదు. నేను చాలామంది కంపెనీలతో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే 100-150 మందిని రిక్రూట్ చేస్తామంటున్నారు తప్ప అంతకు మించి మేము చేయలేము అంటున్నారు. సరే, ఇంక వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొక 6 నెలల్లో మా కంపెనీ ఇక్కడ అన్నీ కూడా కాంట్రాక్ట్ అంతా పూర్తి అయిపోద్దండి, వాళ్ళకు కూడా మేము ఇవ్వలేమన్న పరిస్థితి చెప్తే, ఇదంతా ఎందుకని చెప్పి నేనే ఒక జాబ్ మేళ దగ్గరగా 8,000 మంది ఆ రోజు అటెండ్ అయ్యారు. అందులో 1,800 మందికి మనం 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా, అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగాలని ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 4-5 రోజుల్లో ఇంకో జాబ్ మేళా పెడుతున్నాం, అది గోపాలపట్నం ఏరియాలోని. అప్పుడు కూడా చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా యూత్కి ఉపయోగపడాలని, వాళ్ళు నిరుద్యోగం అన్నది మ్యాక్సిమం తగ్గిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలో గత 1.5-2 ఏళ్ళ నుంచి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నిరుపేదలకు సహాయం చేస్తున్నారు. రేపు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇదే కొనసాగిస్తారా? ఎందుకంటే ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కదండి. నేను ఒక ఎమ్మెల్యే కానప్పుడు, నాకు చేతిలో పవర్ లేనప్పుడే నేను ప్రజలకు ఎంత అందుబాటులో ఉండి ఎంత చేస్తున్నప్పుడు, రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే నాకు పదవి అన్నది ఎప్పుడు అలంకరణగా చూడను. పదవి అన్నది ఎప్పుడు కూడా బాధ్యత. ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. ఎంతకి రెట్టింపుగా ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది, చేస్తాను. బాధ్యత కూడా నాది. పారిశ్రామిక ప్రాంతంలో ప్రధానంగా మీకు అంటే అగ్నికుల క్షత్రియులు కానీ, గౌరాస్ కానీ, ఇది ప్రధాన అంటే ఎక్కువ సామాజిక వర్గం ఉన్న ఈ సెంటర్స్. అలాగే మీరు పోటీ చేపడుతున్న 14 వార్డుల్లో కూడా ఈ సామాజిక వర్గాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఎన్నికలలో ఈ సామాజిక వర్గం కార్యక్రమం దీని ద్వారా అసలు వాళ్ళ నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకుంటున్నారు, మీరు ఏం చేయబోతున్నారు వాళ్ళకి? ఇప్పుడు ఏదైనా నేను చేసే పని ఏంటంటే ఎక్కువ కులాల ప్రకారంగా ఎప్పుడు చూడండి. నాకు ఆలోచన లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషిని మంచిగా చూస్తాను. ఇది అగ్నికుల క్షత్రియుల, గౌరాస, లేకపోతే ఇతర ఎవరైనా ఏదైనా మనిషికి ఇబ్బంది అనేది వస్తే కులాల వారీగా రావు, ప్రతి మనిషికి ఇబ్బంది ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఆ తాటుతో ఎప్పుడు చూడను. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒకటే అని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు టీడీపీయా, జనసేన, వైఎస్ఆర్సీపీ అని అడగను. కష్టం వస్తే మటుకు ఆదుకోవడం అన్నది మన బాధ్యత. కాబట్టి
అదేవిధంగా ఎవరి నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఎప్పుడు సహాయపడుతూ ఉంటాను. ఇప్పుడు దాకా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది, ఇప్పుడు మీరేమో వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరో తెలియనప్పుడే జనాలు ఏ విధంగా స్పందించి 2019లో ఏ విధంగా ఆల్మోస్ట్ స్వీప్ అయిపోయిందో, ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అంటేగా తెలుసు. ప్రతి ఒక్కరు ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిలా ఈరోజు అందరికీ అంత దగ్గర అయిపోయినప్పుడు ఇంకా మనం ఏం చెప్తాం సార్ దానికి? రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లో ఏమవుద్దంటే మీరే చెప్పాలి ఏమవుద్ది అన్నది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ 175 సీట్లకి 175 తప్పకుండా వస్తాయి. కుప్పం కూడా డెఫినెట్గా గెలుస్తాం, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఈరోజు కుప్పంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కుప్పంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు మాటలే తప్ప, ఆయన సొంత నియోజకవర్గం అయిన చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి మాటలే తప్ప ఈరోజు వెళ్ళడం కూడా తెలియదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధి అంటే ఎలా ఉంటుందా అనేది తెలియజేసి ఈరోజు కుప్పం కూడా బ్రహ్మాండం కలుగుతుంది. అభివృద్ధి పేరు మీద సంక్షేమ పథకాలు నడ్డి పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు. మరి ఏం పెట్టుకుని రావాలండి? వాళ్ళ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు, 100%. మేము వస్తే మాకున్న పథకాల ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు మేము పెట్టబోయే సంక్షేమ పథకాలు మీకు చేరువ చేస్తాం తప్ప ఇవన్నీ బొట్టుకొని మీరు చెప్పిన నమ్మొద్దు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన ఈ మధ్యన మీటింగ్లో, నిజంగా నేను మీకు మేలు చేశాను అంటే మీరు నాకు ఓటేయండి, లేదంటే మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. ఆయన ఏది అడ్డం పెట్టుకొని రావటం లేదు, వీళ్ళలాగా పొత్తులు అడ్డం పెట్టుకొని రావటం లేదు, వీళ్ళ దొంగ ముసుకేసుకొని అబద్ధాలు చెప్పి అబద్ధాల తాలూకు మేనిఫెస్టో తయారు చేసి ముందుకు రావటం లేదు. ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏదైతే 19లో చెప్పారో దానికి రెట్టింపుగా ఈరోజు, అంటే దానికి ఎక్కువగా ఈరోజు పరిస్థితుల ప్రకారంగా ఈరోజు కరోనా వచ్చింది. ఊహించలేదు 19లో వస్తుంది, మన తర్వాత కరోనా వస్తుందని ఊహించామా? ఈరోజు ఆరోగ్యశ్రీలో ఆ జబ్బులన్నీ కూడా అందులో యాడ్ చేశారు. మరి 14లో ఆరోగ్యశ్రీ వచ్చింది. ఎప్పుడు రాజశేఖర్ గారి టైంలో ఆరోగ్యశ్రీ వచ్చింది. ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సగానికి పైగా అందులో డిసీజన్ తీసేశారు, జబ్బులు తీసేశారు. అంటే మనిషి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈరోజు 14 నుంచి 19 వరకు ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీలో లేదండి, ఆరోగ్యశ్రీ లేదు, ఈ జబ్బు మీకు ఆరోగ్యశ్రీలో వర్తించదు ఇలా చెప్పి బయటికి పంపించడమే తప్ప పూర్తి స్థాయిలో లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా యాడ్ చేస్తూ కరోనాలో వచ్చిన కొత్త జబ్బులు కూడా ఈరోజు రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఒక 6 నెలల క్రితం ఇంజక్షన్ ఏదో కార్డియాలజీ స్ట్రోక్ వస్తే ఇంజక్షన్ చేయాలి, 45,000 అవుతుంది, అది లేదు. కానీ ఇప్పుడు ఇమీడియట్గా మనిషి వస్తే మటుకు అసలు చూడకుండా ఆ ఇంజక్షన్ అవసరం అయితే ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీలు అది కూడా యాడ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గ పరిధిలో ప్రజా సంక్షేమకు మీరు అందుబాటులో ఉంటారో, ఒకవేళ అందుబాటులో ఉంటూ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారో వాళ్ళకి భరోసా ఏంటి? ప్రజలందరికీ తెలుసండి ఎవరు అందుబాటులో ఉంటారో. ఈరోజు నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నేను కూర్చుంటున్నాను తప్ప వాళ్ళు నా దగ్గరకు వచ్చి రావాలని కూర్చోవటం లేదు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది ఆఫీస్, ఇది మీరు చూశారు. అలాగే అక్కడ ఎన్ఐటి కొత్త రోడ్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది. ఎవరు ప్రజలు కూడా ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం తప్ప ఏదో మనం ఎక్కడో ఉండగా అందుబాటులో లేని వ్యక్తులు, ఒకసారి కూడా గెలిచిన తర్వాత కనిపించలేని వ్యక్తుల్ని వీరు ఈరోజు చాలామంది ఎగడుతూ ఉంటే మాకు ఎవరైనా టీడీపీలో ఎవరు కనిపించలేదండి, ఎమ్మెల్యే గారు మాకు ఎవరు కనిపించలేదు, మాకు ఎవరు తెలియదండి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను వచ్చిన 18 నెలల్లో ప్రతిరోజు కూడా గడప గడప కార్యక్రమం చేయడం కానీ, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు కానీ, మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ, జాబ్ మేళాలు పెట్టడం కానీ, అలాగే డ్వాక్రా మహిళలతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ, ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఇమీడియట్గా తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడడం, లేదంటే నా వంతు సాయం చేయడం అన్నదే మేజర్ ఎజెండా పెట్టుకుని నేను పనిచేశానండి. అది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళు తప్పకుండా నన్ను గుర్తిస్తారు. అందులో ఏమాత్రం ఒక్క విషయం నిజం చెప్పండి, మీరు ఎన్నికలు దిగిన పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికలు దిగేటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కనుక ఈ టైంలో ఎన్నికల కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా సంక్షేమానికి అందుబాటులో ఉంటున్నారని అనుకుంటున్నారు. రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇదే కంటిన్యూ చేసే అవకాశం ఉందా అనేది? ఈరోజు మాకు రాజకీయాలు కొత్త కాదండి. నేను రూరల్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎంత తక్కువ చూసుకున్నా 200-300 మందిలో నాన్నగారిని మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. అభిమానం ఊరికనే రాదు, అది కోట్లు ఖర్చు పెడితే రాదు. నేను ఎప్పుడు ఎక్కడ కోట్లు ఖర్చు పెట్టానని చెప్పలేదు. నేను
ఎవరు చెప్పారు కోట్లు ఖర్చు పెట్టానని? ఈరోజు అవసరం ఉన్న వాళ్ళకి, ఒక హాస్పిటల్ అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నాను. నిజంగా రోడ్డు మీద పడిపోయి తిండేది లేని వాళ్ళకి, అర్హత ఉండి నిజంగా రాలేని వాళ్ళు కొంచెం టెక్నికల్ బాగా ఉండి వాళ్ళకి సాయం చేస్తున్నాను. ఈరోజు ఎక్కడ లేని కోట్లు ఖర్చు పెట్టడం అన్నది మాట తప్పది. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టానంటే మీరు అనుకోవచ్చు, లేదా చదివి అనుకోవచ్చు. నేను ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి జరగాలి అంటే సేవా కార్యక్రమాల ద్వారా ఖర్చు పెడుతున్నారు కదా, ఇప్పుడు విషయం చెప్తున్నాను. సేవా కార్యక్రమాల ద్వారా ఖర్చు పెడుతున్నామనంటే నేను ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు. నేను ఈరోజు చాలామందికి నాడు నేడు అని పెట్టి పిల్లలకి ఈరోజు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైయెస్ట్ నా సంక్షేమ పథకంలో నాడు నేడుకే ఎక్కువ ఖర్చు పెట్టాను. ఈరోజు వాళ్ళు ఓటేస్తారన్నా అంటే కష్టం ఉన్నాడు అందరూ కూడా మన అంటే రేపు పొద్దున మనం ఏదైనా సాయం చేస్తే మనం రేపు పొద్దున ఏంటంటే ఓటు కోసం చేసాం అనుకుంటారని మనం వదిలేస్తే రేపు పొద్దున ఆయన చనిపోతే. ఇందాక ఒకరు వచ్చారు, ఇంత చిన్న బేబీ ఉంది నా దగ్గరికి వచ్చి, ఎంత ఆల్మోస్ట్ మంత్స్ బేబీ, పట్టుబుబ్బై లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయవలసిన పరిస్థితి. ఏం చేయమంటారు వస్తే? అమ్మ మీలాంటి ప్రెస్ వాళ్ళు నన్ను అడుగుతారు, ఎందుకు నాకు తెలియదమ్మా నువ్వు వెళ్ళిపోమని చెప్పనా? సాయం చేయడం తప్ప? చెప్పండి మీరే. 30 లక్షలు అవుతుందని చెప్పారు. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి హాస్పిటల్తో మాట్లాడారా, బాబు చాలా పేదవాళ్ళు, నువ్వు హెల్ప్ చేయరా అని చెప్పి నేను పంపించి వాళ్ళకి ఫ్రీగా నేను సర్జరీ చేయిస్తున్నాను. అది తప్ప? చెప్పండి. అది కోట్లు ఖర్చు పెట్టేయడమా? సేవా కార్యక్రమాల్లో మీరు ఖర్చు పెడుతున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు నేను ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాను. ఈరోజు నేను హాస్పిటల్ ఫోన్ చేశాను, రే 30 లక్షలు అడుగుతున్నారు, వాళ్ళు పెట్టుకోలేరమ్మా, మీరు ఎంతవరకు మీరు ఏదో సేవా ఏదో ఒక సంస్థ ఉందట, వాళ్ళ ద్వారా కొద్దిగా సాయం చేస్తాం, వీళ్ళని ఒక 8-10 పెట్టుకోమన్నారు, అది కూడా వాళ్ళు పెట్టుకోలేరు, మొత్తం మీరు పెట్టుకోండి అయ్యా, ఏదో చిన్నదారు నేను హెల్ప్ చేస్తానని చెప్పి పంపించాం. అది ఇప్పుడు మనకి ఎంత చేతనైందో అది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళకి ఉపయోగపడడం, వాళ్ళకి సాయం చేయడమే తప్ప మీలా కోట్లే పెట్టడం అన్నది లేదు. అది తప్పదు సార్. సంక్షేమ పథకాల్లో ఇప్పుడు మీరు ఫంక్షన్స్ ఇస్తున్నారు కదా, ఒక 5-6 మందికి, ఇవి రేపు మీరు ఎన్నికైన తర్వాత ఇవి రెగ్యులేట్ చేస్తారా? ఇప్పుడే చాలా చెప్తున్నాం కదా రెక్టిఫై అయ్యని. ఆల్మోస్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్లోనే కొన్ని రెక్టిఫై అయ్యాయి. మన జనవరిలో ఇచ్చినప్పుడు అవి ఒక 120 అయ్యాయి. మన కలెక్టర్ గారికి ఇచ్చాను, అవి ఒక 40-50 అయ్యాయి. ఇప్పుడు ఇదే ఎంతవరకు చేయగలుగుతున్నాం అంతవరకు చేస్తున్నాం. అలాగనే ఇప్పుడు చాలా మటుకు ఈరోజు ఆ పెన్షన్స్ వాళ్ళకి ఇబ్బంది అయితే రెక్టిఫై అయిపోయింది. చివరిగా మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో రేపు వచ్చే ఎన్నికల్లో మీ 14 వార్డులో ఉన్న నాయకులు మీకు ఏమైనా వ్యతిరేకత అనిపిస్తుందా? అది చక్కగా ఉందా? అదొకటి క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళందరి తాలూకా అండదండలతో, వాళ్ళ తాలూకా రిలేషన్స్తో ఇంత తక్కువ టైంలో ప్రజలకు చేరువవడం అన్నది అది ఇంపాసిబుల్. మీకు తెలుసు. అవేను అని అంటే మళ్ళీ అందరి సహాయం లేకుండా అవుతానా? ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇది. మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. అందులో ఏమాత్రం ఇది లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే బయట నుంచి రకరకాలు వాళ్ళని డిమాలినేట్ చేయడానికి బయట చాలామంది నాయకులు మాట్లాడతారు, టీడీపీ వాళ్ళు జనసేన మాట్లాడతారు, కానీ ముందు వాళ్ళు సక్రంగా ఉన్నారు లేదో ముందు చూసుకోమనండి. మేమందరం కూడా యూనిటీగా, కుటుంబంగా, ఫ్యామిలీగా ఉన్నాం. నియోజకవర్గం ప్రజలకు చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చెప్తున్నాను. నిజంగా ఆయన మేలు చేశారు. ఆయన పూర్తిగా ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లోని నేను మేలు చేసి ఉంటే నాకు ఓటేయమని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలందరినీ అడుగుతున్నాను, ఆయన చూసి అలాగే ఈ 18 నెలల్లో కూడా నేను ఏ విధంగా పనిచేస్తున్నానని మీ అందరికీ తెలుసు. మీరు కూడా ఆలోచించి జాగ్రత్తగా 14లో 19లో మరి ఏ విధంగా మీరు జరిగిందో, ఏ విధంగా ఓటింగ్ చేశారో మీ అందరికీ తెలుసు. మరి 24లో ఒక్క అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం నాకు ఉంటుంది, ఇంకా చేస్తానని కూడా చెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అలాగే ఈ 18 నెలల్లో కూడా నేను పనిచేసిన దాన్ని బట్టి చూసి మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2014-19 ఎన్నికల్లో కాకుండా 2024 ఎన్నికల్లో తనకి విజయం సిద్ధించినట్లయితే కంపల్సరీగా ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తానని అనంత్ కుమార్ గారు అన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఆయనకి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.